మొట్టమొదట నిన్న హైదరాబాదు మహానగరంలో 12,000 కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలు అంటే డ్రగ్స్ ఒక కంపెనీలో పట్టుబడ్డాయి. బహుశా తెలంగాణ చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడడం అనేది మొదటిసారి. గత 7-8 సంవత్సరాల క్రితం గుజరాత్లో అదానీకి సంబంధించిన ఒక పోర్టులో 21,000 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ పట్టుబడడం ఒక ఎత్తు అయితే, దాని తర్వాత తెలంగాణలో హైదరాబాదు మహానగరంలో 12,000 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ఎఫెడ్రిన్, మెఫెడ్రిన్ అనే 2 నిషేధించబడ్డ డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఇక్కడ ట్విస్ట్ ఏందయ్యా అంటే, ఇది పట్టుకున్నది రేవంత్ రెడ్డి సారథ్యంలో నడుస్తున్న తెలంగాణ పోలీసులు కాదు. ఇది మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి అక్కడి పోలీసు కమిషనర్ పంపించిన ఒక స్పెషల్ పోలీసు బృందం గత నెల రోజులుగా పరిశోధించి కాపలా కాసి వీళ్ళను నేరస్తులను పట్టుకున్నారు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ నేరస్తులు గత 4 సంవత్సరాలుగా గత 4-5 సంవత్సరాలుగా ఒక కంపెనీ పెట్టి 4 నెలలుగా ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీలో ఈ డ్రగ్స్ అన్ని కూడా నడిపిస్తూ ఉన్నారనేది చాలా క్లియర్గా. ఇప్పుడు నేను చెప్తున్న గంజాయి అక్రమ రవాణా కానీ, లేకపోతే డ్రగ్స్ తయారు చేసే ఫ్యాక్టరీలు ఏదో మెక్సికోనో వెనుజులా కాదు, తెలంగాణలో ఇవాళ మెక్సికో వెనుజులాగా తయారైంది తెలంగాణ. ఇక్కడే డ్రగ్స్ ఇవంతా కూడా సెంట్రల్ అమెరికా, లేకపోతే మెక్సికో, లేకపోతే వెనుజులా, ఇక్కడెక్కడైతే కొలంబియా, ఎక్కడైతే డ్రగ్స్ తయారవుతున్నాయో ఆ విధంగా తెలంగాణ తయారయ్యే పరిస్థితికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణను తీసుకొచ్చిండ్రు. మన కళ్ళ ముందరనే పంజాబ్ 30 సంవత్సరాలు ఆ డ్రగ్స్ బారిన పడి పూర్తిగా చితికిపోయి ఇప్పుడిప్పుడే పంజాబ్ కోలుకుంటున్నది. తెలంగాణను మళ్ళీ పంజాబ్ లాగా చేయాలనుకుంటున్నారా రేవంత్ రెడ్డి గారు? మీరు ఎందుకు ఈ డ్రగ్స్ ఫ్యాక్టరీల మీద మీరు చర్య తీసుకోవడం లేదు? మీరు హోంమంత్రి కదా, మరి పోలీసు వాళ్ళందరినీ రివ్యూ చేయాలి కదా. 470% పెరిగినాయి కేసులు మీ హయాంలో. ఈ తెలంగాణలో 2024లో 3,181 కేసులు రిజిస్టర్ అయినాయి. 5,258 మంది అరెస్ట్ అయినరు. 18 మంది విదేశీయులు ఉన్నారు. ఇందులో 21,871 మాదక ద్రవ్యాలు ఇందులో సీజ్ అయినాయి. నిన్నటికి నిన్న 12,000 కోట్ల మాదక ద్రవ్యాన్ని మన పోలీసులు కాదు, మహారాష్ట్ర పోలీసులు చేసిండ్రు. మరి దీని మీద ఏం ఆన్సర్ చెప్తారు ముఖ్యమంత్రి గారు? ఎంతసేపు డ్రగ్స్ ఛాలెంజ్, ఆ ఛాలెంజ్, ఈ ఛాలెంజ్ అంటారు. మరి ఈ ఛాలెంజ్ ఎవరు చూస్తారు? డ్రగ్స్ తయారు చేసి ఛాలెంజ్ ఎవరు చూస్తారు? అందుకొరకు రేవంత్ రెడ్డి గారు మీరు చేతల్లో చూపించాలి. మీ మాటలకు మీ చేతలకు పొంతన లేకుండా పోయింది. అర్జెంటుగా మీరు రాజీనామా చేస్తేనే ఈ రాష్ట్రం ఈ డ్రగ్స్ బారి నుంచి రక్షింపబడుతుంది. లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా అడవుల నుంచి, తూర్పు కనుమల నుంచి అక్రమంగా భద్రాచలం ద్వారా, లేకపోతే కోదాడ ద్వారా, లేకపోతే రకరకాల మార్గాల ద్వారా తెలంగాణకు డ్రగ్స్ వస్తున్నాయి. నాగపూర్ నుంచి వస్తున్నాయి, ఇప్పుడు థాయిలాండ్ నుంచి కూడా వస్తున్నాయని చెప్పి కొత్తగా మరి పోలీసులు చెప్తా ఉన్నారు. చాలామంది కూడా మరి చెప్తా ఉన్నారు. సో ఈ థాయిలాండ్ నుంచి వస్తున్న డ్రగ్స్ కానీ, లేకపోతే రకరకాల సరిహద్దు రాష్ట్రాల నుంచి వస్తున్న డ్రగ్స్ మీద మీ గేమ్ ప్లాన్ ఏంటి? మీరు ఎప్పుడన్నా రివ్యూ చేసిండ్రా? ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను కేసీఆర్ గారు 700 కోట్ల రూపాయలతోని గొప్పగా మరి కడితే, ఆ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో మీరు డ్రగ్స్ మీద, మాదక ద్రవ్యాల మీద, వీటన్నిటి మీద రివ్యూ చేయాల్సింది పోయి మీరు రాజకీయ పార్టీ కార్యకలాపాల కోసం దాన్ని వాడుకుంటా ఉన్నారు.